మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేయ నమః. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా కలిసి వస్తుందంటారు? మకరం వారికి గనక చూసుకుంటే వీళ్ళకి ప్రస్తుతం ఉండే గోచార ఫలితాలు, గోచారం ఎలా ఉందంటే 3లో శని స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచిదే. 2లో రాహు విదేశీ అంటే ఆన్లైన్లో చేసే బిజినెస్లకు అనుకూలిస్తున్నాడు. పంచమ కుజుడు ఒక్కటి కొంచెం పంచమ స్థానంలో ఉన్నాడు. 6లో రవి, ఈ రవి సప్తమ స్థానంలోకి గురువును కలుస్తాడు వచ్చి. ప్రస్తుతం వీళ్ళకి జూలై మాసం మొదట్లో మాత్రం సప్తమంలో గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉంటారు. కానీ బుధుడు మళ్ళీ 6లోకి వెళ్ళిపోవడం, అంటే బుధుడు వెనక్కి వెళ్ళిపోతాడు, శుక్రుడు ముందుకు వస్తాడు. శుక్రుడిని వచ్చి కలవడం, అష్టమంలో ఉండే శుక్రకేతువుల కలయిక. ఈ చంద్రుడు అయితే మనకి 12 రాసులు తిరుగుతూ ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితి వల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మకర రాశి వారందరికీ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఈ రాశినాథుడు ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో కొన్ని అంటే అన్నదమ్ముల వరుస వాళ్ళతోని కొంత ఘర్షణ అనేటువంటి చూపిస్తుంది. అన్నదమ్ముల వరుస వారితోని, సంతానంతోని, ఫ్రెండ్స్తో కూడా కొంచెం మనం ముక్కుసూడిగా ఏదైనా ఒక మాట అనేయడము, తద్వారా వాళ్ళు కొంచెం బాధపడడం, అది కొంచెం ఘర్షణాత్మకమైనటువంటి వాటికి దారితీయడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 6వ స్థానంలో రవి ఉన్నందుకు వీళ్ళకి ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో 17వ తేదీ వరకు వీళ్ళకి అనుకూలిస్తుంది. 17 తర్వాత నుంచి జీవిత భాగస్వామి, ఎందుకంటే రవి గురువులు కలుస్తున్నారు అక్కడ, జీవిత భాగస్వామికి వాళ్ళ అంటే ఆవిడ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు కొంచెం హైలైట్ అవ్వడము, కొంచెం నేమ్ అండ్ ఫేమ్ రావడము, సోషల్గా చేసే సర్వీసెస్ వల్ల కొంత నేమ్ అండ్ ఫేమ్ రావడం చూపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఉద్యోగం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా గవర్నమెంట్ సంబంధించి పక్కన పెట్టేస్తే, ఈ శుక్రుడు ఎప్పుడైతే కేతుతో అష్టమ స్థానంలో కలిసి ఉన్నాడో, ఇదేంటంటే పర్టికులర్గా ఈ సినిమా ఫీల్డ్, కళారంగాలకు సంబంధించిన బ్యాంకింగ్ సెక్టార్స్, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పంచమ దశమాధిపతి వెళ్ళి కేతుతో కలుస్తున్నారు. పంచమంలోనేమో కుజుడుండి కేతు శుక్రుడిని చూస్తున్నాడు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, నువ్వు తీసుకునే నిర్ణయం విషయంలో అగ్రెసివ్గా తీసుకోకు, అది కూడా ఉద్యోగం విషయంలో ఎట్టి బస్సులో అగ్రెసివ్గా తీసుకోకు. ఎందుకంటే మనకేమైపోద్దంటే అంతా ఒరుగుపడతాం, లాస్ట్లో ఒక చిన్న విషయంలో అగ్రెసివ్గా ఏదో నిర్ణయం తీసుకొని పోగొట్టుకుంటాం. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా కనబడుతున్నటువంటి. అలాగే 2లో ఉండేటువంటి రాహు వల్ల వీళ్ళకి ఒకటి బెనిఫిట్ ఏమిటి అంటే, ఆన్లైన్లో చేసేటువంటి ఏదైతే వ్యాపారాలు ఉంటాయో, ఆన్లైన్ త్రూగా చేసేది ఏదైనా ఎనీ సర్వీసెస్ వీళ్ళకి కలిసి వస్తుంది. అలానే వీళ్ళు ప్యాకెట్లు, బెట్టింగ్లు, లేకపోతే ఇంకోటి ఏదో కోడి పందాలు, ఇవి కాదు నేను చెప్పేది. సో వాటికి బాగుంది. సో దీనివల్ల ఏంటంటే, ఎప్పుడైనా 2వ స్థానంలో ఫలానా గ్రహం ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క అధిష్టాన దేవత కనుక చేసుకున్నట్లయితే, రాహుకి అధిష్టాన దేవత ఎవరు? దుర్గా. వీళ్ళ నోట్లో ఎప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం కనుక స్మరణ జరిగిందంటే వీళ్ళకి 100% ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంకా అందులో డౌట్ అయింది. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ లగ్నానికి, మకర లగ్నానికి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ ఈజ్ మార్స్. అందుకని ఈ నెలంతా కూడా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ఫ్రెండ్స్తో కానీ, ప్రేమించిన వ్యక్తులతో కానీ, సంతానంతో కానీ వీళ్ళకి కొంచెం చికాకులు వస్తాయి. అంటే స్నేహితుల మూలంగా, మంచి స్నేహితులను కూడా గొడవ పెట్టుకుంటాడు, లేకపోతే లవర్ అంత బాగానే ఉందనుకుంటే ఆవిడ ఏదో అలుగుతుంది, లేకపోతే ఇంకోటేదో, లేదా పిల్లల విషయంలో కొంత స్ట్రెస్ రావడం, ఇట్లాంటి కొంచెం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు ఈ మకరం వారికి చాలా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది. అది ఇక వీరికి పర్టికులర్గా ఏంటంటే, ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా గణపతిని ఎక్కువగా స్మరించడము, కామేశ్వర ముఖాలౌక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః మరియు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాల వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి పర్టికులర్గా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది రాదు. స్త్రీ మూలకంగా ఉద్యోగాల్లో ఇబ్బందులు రావడం జరుగుతుంది. అంటే ఆవిడనేదో అన్నామను, లేకపోతే స్త్రీకి కూడా లేడీ బాస్ వచ్చిందనో, లేకపోతే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించారనో,
వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేదను, వీటి కారణాల వల్ల ఉద్యోగంలో డిస్టర్బెన్స్ వస్తాయి. కాబట్టి వీలైనంత మట్టుకు వీళ్ళు కొంచెం దుర్గానామాన్ని, ఓం శ్రీమాత్రే నమః నామం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ రాకుండా చేస్తుంది చెప్పాలంటే. అది ప్రధానంగా. ఇప్పుడు వీళ్ళకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైతే సరైన సమయమే, ఎందుకంటే 12వ ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు కదా, మంచి సమయమే చెప్పాలంటే. మనకి వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. అందులో ప్రధానంగా గురువారాలు చూసుకున్నట్లయితే తొందరగా కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. విదేశీ సంబంధాలు బాగా కుదిరేటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది చెప్పాలంటే. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా మళ్ళీ ఫ్రెండ్స్లో సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే, వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే, ఒకటి వీళ్ళకి 7వ భావము 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది, వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండొచ్చు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం, అదే చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని, మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత మటుకు చీకటిగా ఉండేలా చూసుకొని, లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, త్వరగా బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.